బతకాలని వేడుకున్నాను నేను తల్లిని. నా కోసం కాదన్నా, ఒక్కసారి ప్రాణం ఈ తల్లి, ఒక్కసారి నాకు ఆయుష్ని తల్లి, ఈ దేశం కోసం పనిచేస్తా, ఈ సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని మొక్కున్న తప్ప ఇవాళ నా లైఫ్ అంతా, నా జీవితం అంతా ఆ తల్లి అమ్మవారిచిన బోనస్ జీవితం తప్ప వేరే కాదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాషాయపు జెండాను పక్క పెట్టలే, నా సనాతన ధర్మాన్ని పక్క పెట్టలే, నా దేశాన్ని పక్క పెట్టలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఈ సనాతన ధర్మం కోసం, ఈ హిందూ సమాజం యొక్క సంఘటన కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అరే ఎవరితోనైతుందన్న పాత బస్తీకి పోయి వాణి అడ్డ అనుకునే కాడ, ఎవరితోనైతుందన్న మీటింగ్ పెట్టేద్దాము. ఈ దేశంలో ఎవరికి ఉందన్న పాత బస్తీ నాది అని విర్రవిగే లుచ్చాన్న కొడుకులను అడ్డుకొని అక్కడ జై శ్రీరామ్ అని గర్జించే దమ్ము ఎవరికి ఉందన్నా ఒక్కసారి ఆలోచించినన్నా. ఆ రోజు చూపెట్టమన్నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. హిందూ సమాజం ఒక్కరితే దేన్నైనా సాధించగలం, ఎక్కడైనా కాషాయపు జెండాను రెప్పరెప్పలాడిస్తామన్నటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని చూపించిన జనం ఈ హిందూ జనమన్న. ఇంత పెద్ద బలగం ఉందన్నా మనకు. ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు మీరందరూ తరలి వస్తారన్న ఇంత భారీ వర్షంలో వచ్చిందన్న ఆలోచన అందరికీ. పెహల్గామ్ సంఘటన తర్వాత హిందువులందరూ ఒక్కటి కావాల్సిందే. ఎస్, హిందూ సమాజానికి ఆపదస్తే అందరము ఒక్కటి కావాల్సిందే అని చెప్పి మీ అందరికీ ఆలోచన వచ్చినందుకే ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో హిందూ ఏకతా యాత్రకు విచ్చేసిన విషయం వాస్తవం అన్న. మతం పేరడికి చంపిరన్నా, హిందూ వంట చంపిరన్నా, బట్టలిప్పి అవయవాలు చూసి చంపిరన్నా. వదిలిపెట్టినామన్నా. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా, ఎవడైతే నరేంద్ర మోడీ గారు పెహల్గామ్ సంఘటన తర్వాత చెప్పిండన్నా, ఎవడైతే నా దేశానికి ముప్పు వాటిల్లిపోయాలని నా దేశం వైపు ఎవరైతే కన్నెత్తి చూస్తాడో వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ఇవాళ పాకిస్తాన్లో చొరబడి అరే మసూద్ అజర్ అనే ఉగ్రవాది కుటుంబాన్ని 14 మందిని హతమార్చి ఇలా వానికి నా అన్న వాళ్ళు లేకుండా చేసిన ప్రధానమంత్రి నా నరేంద్ర మోడీ. అటువంటి సైన్యం భారత సైన్యం అన్న. 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన సైన్యం మన భారత సైన్యం. ఏ ఒక్క సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టిన సైన్యం భారత సైన్యం. అరే అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా ట్విన్ టవర్స్ మీద ఇదే ఆల్ ఖైదా ఉగ్రవాదులు దాడి చేసి 3,000 మందిని చంపి 6,000 మందిని గాయాల పాలు చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయని దేశం అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా దేశం. 10 సంవత్సరాల దాకా ఏం చేయలేకపోయింది అగ్రరాజ్యం. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ చంపిందన్న. కానీ నా నరేంద్ర మోడీ, నా భారత సైన్యం పెహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత కేవలం 15 డేస్ 15 రోజుల్లో ఇలా ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం నా భారతదేశం, నా భారత సైన్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చైనా నుంచి అత్యధికమైనటువంటి ఆయుధాలు తీసుకొచ్చినప్పుడు కూడా నా భారత సైన్యం వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సాహసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని పొగడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉన్నది. ఏమంటున్నా మల్లికార్జున ఖార్గే, ఇది చిన్న యుద్ధమట, ఇది యుద్ధమే కాదట, చిన్న యుద్ధమట. అరే 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. 11 పాకిస్తాన్ డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన యుద్ధం చిన్న యుద్ధమా? మల్లికార్జున ఖార్గే గారు చెప్పాలి. అదే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన యుద్ధం
ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి. ఇలా పాకిస్తాన్ కు గడగడలా నుంచి అయ్యా బాంచను యుద్ధాన్ని విరమించానని చెప్పి బతిలాడే స్థాయికి తీసుకొచ్చిన యుద్ధం ఏ విధంగా చిన్న యుద్ధం అవుతుందో ఇలా మల్లికార్జున ఖర్గే చెప్పాలి. అనే రాహుల్ గాంధీ గారికి నేను ఇక్కడ అభిమానులు అనుకున్నా, ఇక్కడ అభిమానులు లేరన్నా రాహుల్ గాంధీ గారికి పాకిస్తాన్ లో అభిమానులు లేరన్నా. ఇవాళ రాహుల్ గాంధీ పేరుతోనే అమెరికా పాకిస్తాన్ లో ట్రెండింగ్ నడుతుందన్న. ట్రెండింగ్ ఏ మనిషి అన్న రాహుల్ గాంధీ ఎన్ని రైఫెల్ విమానాలు ధ్వంసమైనయో లెక్క చెప్పాలంట రాహుల్ గాంధీ గారికి. చెప్దామన్న లెక్క, చెప్దామన్నా ఎప్పుడు ఎన్నికలు జరిగినా చెప్దామన్న రాహుల్ గాంధీ లెక్క చెప్పాల్సిందన్నా.